శీతాకాలంలో ప్రజలు ఎక్కువగా గుడ్లు తింటారు. చాలా మంది బ్రేక్ఫాస్ట్లు తరచుగా తీసుకుంటారు. కొంతమంది ఉడికించిన గుడ్లు తింటారు. మరికొంతమంది వాటితో ఇతర వంటకాలు చేసుకుంటారు. కానీ ఉదయాన్నే గుడ్లు ఉడకబెట్టడం అంత సులభం కాదు. దీనికి సమయం పడుతుంది. కొన్నిసార్లు తొందరలో గుడ్డు సరిగ్గా ఉడకదు. అటువంటి పరిస్థితుల్లో మీరు చేయాల్సిందల్లా గుడ్డు ఉడకబెట్టేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మీరు 3-3-3 పద్ధతిని ట్రై చేయొచ్చు. దీని ద్వారా మీరు గుడ్డును పరిపూర్ణంగా ఉడకబెట్టి తినవచ్చు. గుడ్లు ఉడకబెట్టే పద్ధతిని ఇక్కడ చూద్దాం. గుడ్లకు 3-3-3 పద్ధతి ఏమిటి అంటే, గుడ్లు ఉడకబెట్టడానికి ఈ పద్ధతి చాలా ఫేమస్. దీని ప్రకారం గుడ్లను ప్రెషర్ కుక్కర్లో 3 నిమిషాలు ఉడికించాలి. వాటిని 3 నిమిషాలు అలాగే ఉంచి కుక్కర్లోంచి గ్యాస్ మొత్తం పోయే వరకు ఆగాలి. తర్వాత గుడ్లను ఐస్ వాటర్లో వేసి అలాగే ఉంచండి. 3 నిమిషాల తర్వాత గుడ్లను తొక్క తీయాలి. ఇలా చేస్తే గుడ్డు పూర్తిగా ఉడికిపోతుంది. దాని పచ్చ సొన కూడా తినదగినదే. పచ్చి గుడ్లను ఎంతసేపు ఉడకబెట్టాలి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు గుడ్లను 6 నిమిషాలు ఉడకబెట్టడం వల్ల పచ్చ సొన మృదువైన తెలుపు రంగు వస్తుంది. టోస్ట్ మీద లేదా సలాడ్లలో గుడ్ల కోసం గుడ్లను 8 నిమిషాలు ఉడకబెట్టండి. గుడ్డు కర్రీ లేదా గుడ్డు కర్రీ చేయడానికి గుడ్లను 10 నుంచి 12 నిమిషాల వరకు ఉడకబెట్టండి. గుడ్లు ఉడకబెట్టడానికి సరైన పద్ధతి ఏంటో ఇప్పుడు చూద్దాం. గుడ్డు ఉడకబెట్టడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, దానిని ఒక ప్యాన్ లో ఉంచి తెల్ల వెనిగర్ వేసి 5 నుండి 8 నిమిషాలు ఉడికించాలి. కూరగా వండేందుకు గుడ్డు పగిలిపోయే వరకు చూడండి. అంటే అది సిద్ధంగా ఉంది. తర్వాత గుడ్డును పగలగొట్టి తొక్క తీసి తినండి. ఇది గుడ్డు సరిగ్గా ఉడికిందని నిర్ధారిస్తుంది. గుడ్లు ఉడకబెట్టేటప్పుడు వాటికి సరిపడా పెద్ద సైజ్ గిన్నెను తీసుకోవాలి. గిన్నెలో గుడ్లు మొత్తం మునిగే విధంగా నీరు పోయాలి. ఇలా చేయడం వల్ల గుడ్డు ఒకదానికొకటి తగలకుండా ఉంటాయి. దాంతో పగలకుండా ఉంటాయి. మీరు గుడ్లు ఉడకబెడుతున్న గిన్నెలోని నీటిలో 1 టీ స్పూన్ ఉప్పు వేయాలి. ఇలా చేస్తే గుడ్లు పగలకుండా ఉంటాయి. ఇలా ఉప్పు నీటిలో గుడ్లను ఉడకబెట్టడం వల్ల వాటి పెంకు తీయడం సులభంగా ఉంటుంది. అలాగే చాలా మంది కోడిగుడ్లను ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తుంటారు. నేరుగా వంటకు ఉపయోగిస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు. మొదటగా వాటిని గది ఉష్ణోగ్రతకు తీసుకురావాలి. ఆ తర్వాత వాటిని ఉడకబెట్టాలి. మీరు చల్లటి గుడ్లను నేరుగా వేడి నీటిలో ఉడకబెట్టినట్లయితే అవి పగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గిన్నెలో నీరు మరుగుతుండగా గుడ్లు ఎప్పుడూ అందులో వేయకూడదు. అలా వేస్తే గుడ్డు నీటిలోనే పగిలిపోతాయి. ఒక గిన్నెలో 3 నుంచి 4 గుడ్ల కంటే ఎక్కువగా ఉడకబెట్టకూడదు. ఇలా కూడా అవి పగిలిపోయే అవకాశం ఉంటుంది. ఇకపోతే గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఎక్కువ మంట మీద ఉడికించొద్దు. మీడియం వేడి మీద మరిగించాలి. మీరు ఇలా చేస్తే అది పగలకుండా ఉంటుంది. సుమారు 15 నిమిషాలు ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు గుడ్లను వేడి నీటిలో నుంచి తీసి చల్లటి నీటిలో వేయాలి. సుమారు 10 నిమిషాల తర్వాత వాటి పెంకులు తీయాలి. గుడ్డు పగలకుండా ఈజీగా వచ్చేస్తుంది.